5 నెలల నుంచి వాడకపోతే 5 లక్షలు ఖరీదు చేసే ఈ వస్తువు కూడా పాడైపోయింది. ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఫ్లాట్ మొత్తం వీళ్ళు పెట్టారు అమ్మకానికి అమ్మకం డూప్లెక్స్ ఫ్లాట్ కింద పైన అపార్ట్మెంట్ లో కొనుక్కుని డూప్లెక్స్ చేయించుకున్నారు. కొనుక్కున్న వాళ్ళు వాళ్ళే అమ్మకానికి పెట్టారు. అయితే 5 నెలల నుంచి ఈ టబ్బు అనేది మీరు చూస్తున్న టబ్బు వాల్ మోడ్లు కన్సిల్ ప్రెస్ ట్యాంకులు చూసారా, ఇవన్నీ ఎట్లా స్కేలింగ్ పెట్టినాయి అంతే అదే సాల్ట్ వాటర్ కి వీటిలో ఎక్కలేని ఎలుకలు కూడా ఇక్కడ కూడా ఎంటర్ అయినాయి ఆఖరికి. దీని అక్క దరిద్రం ఉంటున్నాయి. ఇదిగో చూసారా ఈ కన్సిల్ ప్రెస్ ట్యాంకులు వాటర్ లీకేజ్లు మైనర్ రిపేర్లన్నీ ఇక్కడ ఉండడం జరిగింది. ఆల్రెడీ మనకంటే ముందు ఒక సోదోడు వచ్చి చేతగాక ఎక్కడ ఎరగొట్టి వెళ్ళిపోవడం జరిగింది ఆ వాటర్ అక్క. వీటిలో ఏమున్నదండి, చిన్న చిన్న వాచర్లు అవి పోతా ఉంటాయి. స్కేలింగ్ బట్టిన దగ్గర కొద్దిగా తీసుకొని అక్కడ రెస్ట్ పట్టింది లోపల. ఇది కన్సిల్ ప్రెస్ ట్యాంక్. ఈ రెస్ట్ పట్టిన ప్లేస్లన్నీ చూసుకొని జాగ్రత్తగా తీసి జాగ్రత్తగా బిగిగిపోతే మళ్ళీ ప్రతి వస్తువు మనకు దొరకదు తొందరగా. స్పేర్ పార్ట్ దొరకదు. దాన్ని బట్టి జాగ్రత్తగా ఎలాగైతే తీసామో మళ్ళీ అలాగే బిగించగలిగే అంత ఉంటేనే మీరు తీయండి. ఎవరైనా అది మేస్త్రీలు అయిపోను లేదంటే వాండర్లు అయినా సరే. ఈ మధ్య కొంతమంది వాండర్లు తెస్తున్నారు కాబట్టి ఈ విషయం చెబుతున్నాను. అలాగే ఇక్కడ మేము వచ్చిన దగ్గర ఈ కన్సిల్ ప్రెస్ ట్యాంకీలు అనేది ఈ రోజంతా ఒక 4 ప్రెస్ ట్యాంకీలు బట్టినాయి. వాటిని జాగ్రత్తగా తీసి ఆ స్కేలింగ్ అంతా తీసి మళ్ళీ రీఫిటింగ్ చేసేందుకు. దీంతో పాటు ఆ టబ్బును కూడా చూడమన్నారు. ఆ టబ్బు అవతారం చూసినట్లయితే అతి దరిద్రంగా ఉంది. ఎరుకులు కొట్టేసి దానిలో మోటార్ కూడా ఆడట్లేదు. ఆ టబ్బు విషయంలో మిగతా చాలా పొయ్యి ఉన్నాయి. అది మనం చేయగలిగినంత మేము చేస్తాము. మిగతా అది ఖచ్చితంగా స్పేర్ పార్ట్లు మనకు తెలియదు కదా ఎక్కడ దొరుకుతో. ఇవి అంతా బెంగళూరు నుంచి వచ్చిన సరుకంట. ఇక్కడ స్పేర్ పార్ట్లు ఏం దొరకొస్తారు అనేసరికి మనం కూడా ఇలా అన్నింటినీ చాలా వరకు అడ్జస్ట్మెంట్లో చూసి వాళ్ళకి ముందు రన్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మనం అంతా క్లీన్ చేసి నీట్గా పెడతాం జరిగింది. ఇదంతా ఏదో జాగ్వార్ కంటే ముందున్న కంపెనీ టోటో బోటో చూసినట్లయితే అసలు మన లోకల్లోనే దొరకదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ బెంగళూరు నుంచి తెప్పించుకున్నారంట అన్ని ఆర్డర్ పెట్టి. ఈ లుక్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఈ బాత్రూమ్ లుక్ అంతా ఫుల్ లగ్జరీ అయితే చేయించుకున్నారు. ప్రతి ఒక్క ట్యాప్ మినిమం ఒక వాష్ బేసిన్ ట్యాపే ఒక 6,000 రూపాయలు. ఎంత బాగా చేయాలంటే వాడు 1 లక్ష రూపాయలు దానికి అడుగుతారు గ్లాస్. కొన్ని సందర్భాల్లో అవసరం అనేది ఎలాగ ఉండిద్దంటే జేబులో 1000 రూపాయలు 2000 రూపాయల నోటు ఉన్నా కానీ తినటానికి 10 రూపాయలు అవసరం వచ్చి చూసారా అలాగా ఉంటుంది. మనకి ఎంతగానో అవసరం వచ్చినాయి 100,000 పెట్టి కొనగలిగినా కానీ ఆ చిన్న రబ్బర్ వాచర్లు చిన్న ఈ టెక్నికల్ ఇష్యూ అయిన అటువంటి వీటి లోపల దొరికేటువంటివి ఖచ్చితంగా బయట మార్కెట్లో దొరకవు. అవి కష్టతరంగా ఉంటాయి. పెద్ద సెట్లు కొనుక్కోవాల్సి వచ్చింది. నా సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా అయితే మీరు ఇలాంటివి కొనుక్కున్నప్పుడు స్పేర్ పార్ట్లు అనేది దొరికిద్దా లేదా అని 1-2 సార్లు తెలుసుకోవాలి. లేదంటే ఎక్స్ట్రా పీస్ ఒకటి తీసుకున్నప్పుడు మనకి ఎప్పటికైనా యూజ్ అయ్యిద్ది. ఎందుకంటే సాల్ట్ వాటర్కి ఎటువంటిదైనా సరే రెస్ట్ పట్టిపోయి అది పూర్తిగా నాశనం చేయడం జరిగిద్ది. ఏ వస్తువునైనా సరే డబ్బులు పెట్టి తెచ్చుకోవడానికి ఇమీడియట్లీగా అంటే తొందరగా అది దొరికిసావు మార్కెట్లో. దయచేసి ఇది గ్రహించగలరు మీరు ఎవరైనా సరే. బిల్డర్లు అయినటువంటి వారు కానీ ఏదైనా ఇంటీరియర్ వర్క్ ఎక్కువ చేయించుకునే వాళ్ళు. నేను మీ ప్లంబర్ రాజేష్ని. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్.